వైసీపీకి మాజీ ఎమ్మెల్యే తన ఇన్ఛార్జ్ బాధ్యతకి రాజీనామా చేసిన తర్వాత ఆ నియోజకవర్గం అయోమయ స్థితిలో పడింది. పార్టీ ముఖ్య నాయకులంతా ఆ మాజీ వెంటే రాజీనామా చేశారట. అయితే అధికార పక్షాన్ని ఎదురించి నిలబడే సత్తా ఉన్నటువంటి నాయకుడి కోసం గత సంవత్సర కాలంగా పార్టీ అధిష్టానం వెతికి చివరికి ఇన్ఛార్జిని నియమించింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ, ఎవరు ఆ నాయకుడు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గానికి ఒక మార్కు ఉంది. ఆ నియోజకవర్గంలో వైసీపీకి కూడా గట్టి పట్టు ఉంది. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేసిన తర్వాత ఆ నియోజకవర్గానికి ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడు. అధిష్టానం కూడా కొంత లైట్ తీసుకుంది. మొదట్లయితే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా గ్రంథి శ్రీనివాస్ వెంట వెళ్లడంతో భీమవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పని అయిపోయిందని, భూస్థాపితమైందని ప్రచారం సాగింది. అయితే ఎట్టకేలకు భీమవరం నియోజకవర్గానికి వైసీపీ అధిష్టానం కాపునాడు అధ్యక్షుడు చిన్నమిల్లి వెంకటరాయుడికి అప్పజెప్పింది. అయితే ఇక్కడే అసలు చిచ్చొచ్చి పడింది. ఇప్పటి వరకు పటిష్టమైన నాయకత్వంలో పనిచేసిన వైసీపీ క్యాడర్ అంతా ఆయనతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తారా లేదా అన్నది ఓ ప్రశ్నగా మారింది. ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో పార్టీని నడపడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఆర్థికంగాను నైతికంగాను బలంగా ఉండాలి. మరి అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయా అని గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయంతో పాటు సామాజిక వర్గం కూడా చూసుకుంటుంది. ఆ క్రమంలోనే గ్రంథి శ్రీనివాస్కు ఎన్నుకున్నారని, ఆ విషయంలో గ్రంథి శ్రీనివాస్ తనకున్న ఆర్థిక బలం, పలుకుబడితో పార్టీ బలోపేతానికి కష్టపడ్డారని, అలాగే ఆర్థికంగా పార్టీ కోసం చాలానే ఖర్చు పెట్టారని అనుకుంటున్నారు. పార్టీ నుంచి నిధులు వచ్చినా రాకపోయినా ఆ నియోజకవర్గంలో వైసీపీ అంటే బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు గ్రంథి శ్రీనివాస్. గ్రంథి శ్రీనివాస్ రాజీనామా తర్వాత ఇప్పటికీ దిద్దుబాటు చర్యలను చేపట్టిందని అనుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఈ నేపథ్యంలోనే భీమవరంలో సామాజిక వర్గం వారిగా పేర్లను అధిష్టానం పరిశీలించింది. క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, అలాగే బీసీ వర్గం నుంచి కామన నాగేశ్వరరావు, కాపు సామాజిక వర్గం నుంచి చిన్నమల్లి వెంకటరాయుడును పరిశీలించారు. అయితే నరసాపురం పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాలలో నరసాపురం ఉండి నియోజకవర్గాలను క్షత్రియులకు కేటాయించగా, పాలకొల్లు అచంటకు బీసీ, తాడేపల్లిగూడెం మాత్రం కాపులకు కేటాయించారు. అయితే భీమవరం నియోజకవర్గంలో తప్పని పరిస్థితుల్లో కాపు వర్గానికి చెందిన నేతకు కేటాయించాల్సి వచ్చిందని అక్కడి నేతలు చెబుతున్నారు. అయితే చనమల్లి వెంకటరాయుడు కాంగ్రెస్ హయాంలో జెడ్పీటీసీగా పనిచేశారు. ముద్రగడ కాపు రిజర్వేషన్ పోరాట సమితిలో ముఖ్య నేతగా కూడా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రగడ పిలుపునిచ్చిన కాపు రిజర్వేషన్ల సభ విజయవంతం కావడానికి తనదైన శైలిలో పాత్ర పోషించారు చినమిల్లి. ఇటు భీమవరం నియోజకవర్గంలో కూడా గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చేదుడు వాదుడుగా పనిచేశారు. నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ మంచి పేరు కూడా సంపాదించారని అంటారు. కానీ భీమవరం లాంటి నియోజకవర్గంలో పేరు ఉంటే సరిపోదు, ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన పార్టీని ముందుండి నడిపించాలంటే ఆర్థికంగా ఉండాలంటున్నారు. అయితే చినమిల్లి వెంకటరాయుడు కూటమి ప్రభుత్వానికి ఎదురు నిలబడి పార్టీని నడిపించగలడా అన్న సందేహాలు లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనప్పటికీ భీమవరం నియోజకవర్గంలో గ్రంథి లాంటి నాయకుడి తర్వాత చిన్నమిల్లి వైసీపీ పార్టీని నడిపించగలడా అన్న సందేహాలు లేకపోలేదు అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు.